హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడొచ్చేసి మనం కామారెడ్డిలో మట్టి గణేష్‌లయితే చూయించడానికైతే వచ్చినా. అంటే ఇంతకుముందు కలర్ ఎయకముందయితే చూయించాను గదా! ఇప్పుడు కలరింగ్ అయితే మొత్తం అయిపోయింది. మనకు పంచగిన్నె అయితే కట్టిచ్చిండ్రు. అంటే వినాయకులకొచ్చేసి నా వెనకాలనైతే కనిపిస్తున్నాయిగా మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ పంచగిన్నె అన్నీ ఉన్నాయి గదా! యెల్లో కలర్ పంచ అండ్ ఇట్లా రెడ్ కలర్‌లో అయితే ఇచ్చేసిండు గదా! ఇక్కడ హనుమాన్ గణేష్‌కి గూడా కలరింగ్ అయితే అవుతున్నది. ఇప్పుడు గణేష్‌లయితే మొత్తం అయితే జూయిస్తాను. గణేష్‌లు జూసే ముందయితే వీడియోని లైక్ జేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియోని ప్రతి ఒక్కరు షేర్ గూడా జేయండి. ఇప్పుడు గణేష్‌లయితే జూసేద్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి హనుమాన్ మోడల్‌లో అయితే ఉన్న గణేశుడు అన్నమాట. డ్రాగన్ పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా! మీకు ఇంతకుముందు అయితే కలర్ ఏయకుండా అయితే చూయించాను. అప్పుడైతే కలరింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కలరింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు లైట్ బ్లూ టైప్ అయితే ఏసిరన్నమాట కలర్ వచ్చేసి. అంటే కొద్దిగా కలర్ అంత ఐడియా లేదు మనకు. అందుకని అట్లా చెప్తున్నాను అనమాట. మనకు బ్లాక్ కూడా వచ్చేసింది డ్రాగన్‌కొచ్చేసి. ఇక్కడ హనుమంతునికొచ్చేసి చూడండి వైట్ అండ్ ఆరెంజ్ అయితే మిక్స్ అయితే ఏసిర్రనమాట. మనకు లైట్ అయితే ఏసిర్రు కలరింగ్ వచ్చేసి. హెయిర్స్‌కొచ్చేసి చూడండి మనకు టోటల్ టిక్ బ్లాక్ అయితే ఏసిర్రు కదా! మనకు సిక్స్ ప్యాక్‌తోనే అయితే ఉన్నాడనమాట వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు పండ్ల టైప్ కూడా వచ్చేసింది కదా! మంచిగానైతే పెట్టిర్రన్నమాట వీళ్ళు. అంటే డిజైనింగ్ ఏమాత్రం కూడా పోకుండా పెట్టిరన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఫోటోలో ఉన్న విధంగానైతే చేసిర్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి ధ్యానం చేస్తున్నట్టయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. అంటే హనుమంతుని ప్యాటర్న్‌లో రాముడిని చేతిలో పట్టుకొని అయితే ఉంటాడన్నమాట వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్‌గా అయితే కలరింగ్ అయితే అయిపోయింది. మనకు టోటల్ లైట్ కలర్ అన్నమాట ఈ వినాయకునికి ఏసింది. చాలా వరకు అయితే లైట్ కలర్ అయితే ఏయించారన్నమాట. ఈ గణేష్ కూడా ఆల్మోస్ట్ అయితే బుక్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు రాముడికి వచ్చేసి మనకు బ్లూ కలర్ అయితే వేసారన్నమాట. ఇక్కడ మనకి చేతిలోకి వచ్చేసి ఆభరణాలు టైప్ అయితే వచ్చినాయి కదా! అవైతే వైట్ అయితే ఉన్నాయి. ఇంకా టోటల్ అయితే అవి ఇట్లా కలర్ అయితే వేయలేదు చిన్నగా. ఇక్కడ మనకు రుద్రాక్షకు కూడా కలరింగ్ అయితే వేయలేరు అన్నమాట. ఇక్కడ ధ్యానం చేస్తున్నట్టయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ వినాయకుడి హైట్ వచ్చేసి మనకు 13 ఫీట్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. 12-13 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ హెయిర్స్‌కి అయితే కలరింగ్ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ మీకు పైన అయితే కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్‌లో మనకి హెయిర్స్ అయితే అయిపోయింది. కలరింగ్ వచ్చేసి చూడండి వినాయకుడు వచ్చేసి మనకు స్మైలీ ఫేస్‌తో అయితే ఉన్నాడు కదా! మనకు బాడీ వచ్చేసి హెవీగానైతే ఉంటాడనమాట. మనకు రియల్‌గా హనుమంతుడికి అయితే ఎట్లుంటాడో అలానే హనుమంతుని ప్యాటర్న్‌లో అయితే ఉంటాడు. వినాయకుడు వచ్చేసి మనకు సిక్స్ ప్యాక్‌తోనైతే ఉంటాడు. మనకు ధ్యానం చేస్తున్నట్టయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం మనకు లైట్ కలర్ అయితే యూజ్ చేశారనమాట. ఈ గణేశునికి అయితే వచ్చేసి మనకు రుద్రాక్షలు అయితే కనిపిస్తున్నాయి కదా మెడల. ఓన్లీ రుద్రాక్షలు అయితే ఉంటాయి హనుమంతునికి వచ్చేసి. ఈ గణేశుని ఫోటో కూడా ఇంతకుముందు అయితే మనం చూసామన్నమాట. ర్యాలీ టైంలోనైతే వైరల్ అయితే అయిందన్నమాట. ఇటు సైడ్ నుంచి అయితే చూసుకున్నట్టు చూడండి మనకు బాల్ గణేష్ అయితే ఉన్నదన్నమాట. ఈ షెడ్‌లో వచ్చేసి ఇంతకుముందు అయితే చూయించాను కదా! కలర్ అవ్వకముందు. కలరింగ్ అయితే అయింది. మనకు డిజైనింగ్ కూడా వచ్చింది చూడండి పొట్ట పైన. ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకు డిజైనింగ్ కూడా వచ్చేసింది. ఇవంతా మనకు మొరలు కొట్టయితే పెట్టిరన్నమాట. చెక్కతోనైతే పెట్టిర్రు ఈ డిజైనింగ్ వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే చూడండి పొట్ట వరకు అయితే ఉన్నదన్నమాట బాల్ గణేష్ వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 12-13 ఫీట్స్ వరకు అయితే ఉంటదన్నమాట. మనకు ఫినిషింగ్ అయితే ఎంత నీట్‌గా అయితే ఇచ్చారు చూడండి. మనకు ఈ ఫినిషింగ్ వచ్చేసి మనకు కొరుట్లలో కూడా లేదన్నమాట. ఇంత నీట్‌గానైతే నేను ఇంతకుముందే చూసాను. ఇంత నీట్‌గా అయితే లేదు. మనకు కలరింగ్ తర్వాత అయితే నార్మల్‌గా వచ్చింది. కానీ ఇక్కడైతే లైవ్‌లో అయితే చాలా అంటే చాలా బాగున్నది ఫినిషింగ్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు హనుమంతుని ప్యాటర్న్‌లో అయితే ఉన్నాడు. గద వచ్చేసి ఇక్కడ చూడండి డిజైనింగ్ అయితే వచ్చింది కదా! మనకు ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది. మధ్యలో రుద్రాక్షలు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు. కలరింగ్ అయితే వేస్తున్నారన్నమాట. హనుమంతుడు వచ్చేసి చూడండి మనకి ఇట్లా గదను పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంతకుముందు వీడియోలో అయితే గణేష్‌ది ఒక ఫోటో కూడా రివీల్ చేశానన్నమాట. సైడ్‌కి వచ్చేసి మనకి కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే 95% అయితే అయిపోయింది. ఈ వినాయకుడిది కూడా వచ్చేసి మనకు హనుమంతుని ప్యాటర్న్‌లో అయితే ఉంటాడు వినాయకుడు. మనకు బొట్టు కూడా వచ్చేసి ఆరెంజ్ కలర్‌లో అయితే వస్తదన్నమాట. మనకు హెయిర్స్‌కి వచ్చేసి చూడండి టిక్ బ్లాక్ అయితే ఏసిర్రుగా మనకి యాష్ కలర్‌లో అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మొత్తం రుద్రాక్షలకైతే ఇంకా అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 12-13 ఫీట్స్ వరకు అయితే ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా! సైడ్ నుంచి వచ్చేసి చూడండి లుక్ వచ్చేసి ఎట్లున్నదో. మనకు ఓన్లీ వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇట్లా హనుమంతుని ప్యాటర్న్‌లో గదను పట్టుకొని అయితే ఉంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా! గదను పట్టుకొని అయితే ఉంటాడనమాట. మీకైతే స్ట్రెయిట్‌గానే అయితే చూయించలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ స్పేస్ కూడా ఎక్కువ అయితే లేదు. మనకు కట్టెలు అయితే అడ్డం ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు ఫినిషింగ్ కలర్ అయితే ఏస్తున్నారనమాట. బ్లాక్ కలర్ అక్కడక్కడ. ఇక్కడ కట్స్ టైప్ అయితే వస్తాయి కదా మనకు బాడీకి. అక్కడక్కడ అయితే ఏస్తున్నారనమాట. కలరింగ్ వచ్చేసి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా వినాయకుడిది వచ్చేసి. ఇక్కడ ఆపోజిట్‌లో కనిపిస్తుందేమో మనకు డ్రాగన్ పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు ఆల్మోస్ట్ 95-97% అయితే అయిపోయింది కలరింగ్ వచ్చేసి.
ఇంకో 1 డేలో అయితే టోటల్ రుద్రాక్షది కూడా టోటల్ ఫినిషింగ్ అయితే అయిపోతుందన్నమాట వినాయకునిది వచ్చేసి. ఈ షెడ్‌లో వచ్చేసి మనకు చాలా వరకు చిన్న గణేష్‌లు కూడా ఉన్నాయి. వాటికి కూడా టోటల్ కలర్‌లో అయితే అయిపోయినాయి. వాటికి పంచలు కూడా అయితే కట్టించారన్నమాట. యెల్లో కలర్‌లో, రెడ్ కలర్‌లో అయితే రియల్ పంచలు అయితే కట్టించారు. అండ్ మనకు మెడలో వచ్చేసి ఫ్లవర్ టైప్ అయితే మనకు కండువ కూడా వచ్చేసింది. ఇప్పుడు అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు కలరింగ్ అయితే టోటల్ అయితే ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే అయిపోయింది కదా! ఇక్కడ మనకు వినాయకుడు వచ్చేసి చూడండి ఆర్డర్ పైన అయితే చేశారన్నమాట. ఇది లేట్‌గా చేశారు. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి చూడండి ఏనుగు తల టైప్ అయితే వచ్చింది. మనకు డిజైనింగ్ కూడా నీట్‌గా అయితే ఇచ్చేసిర్రు చూడండి. మనకు వినాయకుడు అయితే ఇట్లా సైడ్‌కి అయితే ఉంటాడన్నమాట. లుక్ వచ్చేసి చేతులు వచ్చేసి చూడండి మనకు 6 చేతులతోనైతే ఉంటాడు వినాయకుడు. కింద వచ్చేసి చూడండి చిన్న 2 ఏనుగులు కూడా వచ్చేసినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. 7 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మన కృష్ణుడు అయితే వచ్చేసిండు. పైన వచ్చేసి పాములను అయితే పట్టుకున్నట్టు అయితే ఉంటాడన్నమాట. సైడ్కి వచ్చేసి చూడండి పాములు అయితే వచ్చేసినాయి. మనకి ఎంత నీట్గా అయితే ఇచ్చేసిరో ఇక్కడ కనిపిస్తుంది కదా, నీట్గా అయితే ఇచ్చేసారు అన్నమాట. ఫినిషింగ్ వచ్చేసి అంటే ఐ మీన్ పాములకు చూడండి డిజైనింగ్ అయితే ఎట్లా వచ్చేసినాయో. మనకి సైడ్కు అటు సైడ్కి వచ్చేసి మొత్తం 10 పాములు అయితే ఉంటాయి అన్నమాట. పైన ఒకటి వచ్చేసి మొత్తం 11 పాములు అయితే ఉంటాయి అన్నమాట. 10 నుంచి 11 వరకు అయితే. వినాయకుడు చూడండి మనకు ముంబై మోడల్లో అయితే ఉంటాడు అన్నమాట. చిన్న మహారాష్ట్ర మోడల్లో ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఇంకా వర్క్ అయితే టోటల్ అయితే అవ్వలేదు ఈ 2 పీస్ల గణేష్లో వచ్చేసి. అంటే ఐ మీన్ ఇవి లేట్గా అయితే వేసారని చెప్పాను కదా, అందుకోసమని ఇంకా ఆరలేదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు కూడా ఇంకా మన కలరింగ్ అయితే అవ్వలేదు. ముంబై మోడల్లో ఉంటాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. నిలబడి అయితే ఉంటాడు అన్నమాట. నిలబడి అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మనకు పంచర్ అయితే వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి వినాయకుడు కూడా ఫినిషింగ్ ఇచ్చాకనైతే నీట్ అయితే ఉంటాడు అన్నమాట. మనకి యాస్టీజ్ ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్గా ఉండే గణేష్ ఎట్లున్నాయి అట్లనైతే ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు బాలరాముడు మోడల్లో అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. బాలరాముడు మోడల్లో అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట. 6 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. మనకి ఇక్కడ పంచ అయితే వచ్చేస్తుంది అన్నమాట. కిందికి వచ్చేసి చూడండి మనకు ఫినిషింగ్ టైప్ కూడా నీట్గా అయితే ఇచ్చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి చెప్పాను కదా ఇందాక మనకు మట్టి గణేష్లో కలరింగ్ అయితే అయిపోయింది. పంచగిన్న అయితే కట్టించారని ఇక్కడ కనిపిస్తుంది. ఎల్లో కలర్ పంచ, రెడ్ కలర్ అయితే వేసారు. మనకు వచ్చేది చూడండి ఇక్కడ కండువ కూడా చూడండి రియల్ కండువ. ఇది మనకు ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది కదా, డిజైనింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకునేది చూడండి మనకు రియల్ పంచ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్లో అయితే ఉన్నది కదా రియల్ పంచ అన్నమాట. ఈ షెడ్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గణేష్కి కండువ ఇదే సేమ్. మనకు పంచ కూడా సేమ్ అవుతుంది. పైన కూడా మనకు రియల్గా అయితే వచ్చేసింది అనమాట. డ్రెస్ కూడా వచ్చేసి ఇంకా డిజైనింగ్ అయినా చూడండి ఎంత నీట్గా అయితే ఇచ్చిరో. ఫినిషింగ్ వచ్చేసి వినాయకుడికి కూడా లైట్ కలర్లో అయితే ఉన్నది. ఇక్కడ చూడండి ఎలుకలను అయితే చేశారు కదా. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు మొత్తం గుర్రాలు అయితే వచ్చేసినాయి. గుర్రాల పైన అయితే ఇట్లా స్వారీ చేస్తున్నట్టయితే నిలబడతాడు వినాయకుడు వచ్చేసి. మనకు నిలబడి అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు. మనకు గుర్రాలు కూడా డిఫరెంట్ కలర్స్ అయితే వేసారు కదా. 3 కలర్లు అయితే యూజ్ చేశారు. మనకు పంచకు వచ్చేసి చూడండి రెడ్ అవుతుంది అండ్ ఎల్లో అవుతుంది. కండువ వచ్చేసి మెడలో అయితే డిజైనింగ్ అయితే వచ్చింది కదా. మనకు నిలబడి అయితే ఉంటుండే కదా వినాయకుడు వచ్చేసి చూడండి మనకు కలరింగ్ అయితే ఓవరాల్గా అయిపోయింది. గోల్డ్ కలర్ అయితే వేసారు అన్నమాట ఆభరణాలు. ఇక్కడ చూసుకుని అయితే చూడండి మనకు కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఇంతకుముందు అయితే కలర్ పంచని అయితే కట్టక ముందు అయితే చూపించారనమాట. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు డిజైనింగ్ కూడా వచ్చేసింది. తొండం పైన వచ్చేసి బొట్టులాగా కూడా ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది కదా మనకు డిజైనింగ్ వచ్చేసి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా అయితే ఇచ్చారో. మనకు సోలాపూర్ మోడల్స్ గణేష్లో అయితే మనకు కామారెడ్డిలో అయితే అమ్ముతున్నారు కదా వాటి లాగానైతే ఉన్నదన్నమాట వినాయకుడు వచ్చేసి. వీడియోలో మీకు ఇలా ఉంటే లైవ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి కింద వచ్చేసి 5 సింహాలు అయితే వచ్చేసినాయి. సింహాల పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మనకు పంచకు వచ్చేసి చూడండి సేమ్ పంచ అనేది ఇచ్చారన్నమాట ఎల్లో అండ్ రెడ్. ఇక్కడ కండువ వచ్చేసి చూడండి డిజైనింగ్ కండువ అనేది వచ్చేసింది. మెడలో కింద వచ్చేసి మనకు తొండంకి ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే అయితే డిజైనింగ్ కూడా వచ్చేసింది. మనకు కిరీటంకి వచ్చేసి చూడండి గోల్డ్ కలర్ అయితే వేసారుగా. ఫ్రేమ్కి వచ్చేసి చూడండి డిజైనింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడికి వచ్చేసి మనకు గోల్డ్ కలర్ అయితే వేసారు కిరీటంకి అండ్ సైడ్లకు కూడా చూడండి గోల్డ్ కలర్ అయితే వచ్చింది. మనకు రౌండ్ చక్రం టైప్ అయితే వచ్చింది అన్నమాట. ఫ్రేమ్కి వచ్చేసి మనకు డిజైనింగ్ అయితే నీట్ అయితే వచ్చింది కదా. ఫినిషింగ్ కూడా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సేమ్ కలర్ పంచ సేమ్ కలర్ కండువన అయితే వచ్చేసింది. అన్ని గణేష్లకు అయితే సేమ్ ఉంటుంది అన్నమాట కలరింగ్ వచ్చేసి. అంటే ఐ మీన్ పంచది కండువది అయితే సేమ్ అయితే ఉంటుంది అన్నమాట డిజైనింగ్ కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడుగా వినాయకుడు. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ షెడ్లో ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది వర్క్ వచ్చేసి. అన్ని గణేష్లు ఓన్లీ హనుమాన్ ప్యాటర్న్లో ఉన్న గణేష్లో లైట్గా అయితే కలర్ పెండింగ్ అయితే ఉందన్నమాట. అది అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకునే చూడండి సేమ్ కలర్ పంచగిన్ ఉంది కదా మనకు సైడ్లోకి వచ్చేది చూడండి
నందిలైతే వచ్చేసినాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి పైనొచ్చేసి శివుడైతే ఉన్నాడు. మనకు పులి చర్మం టైప్ అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుందా పులి చర్మం టైప్ అయితే వచ్చేసిందిగా రియల్‌గానైతే క్లాత్ టైపు. మనకు పైనొచ్చేసి చూడండి 5 తలల పామయితే వచ్చేసింది గదా! మనకు రుద్రాక్ష టైప్ కూడా వచ్చేసింది. శివునికొచ్చేసి ఇక్కడ వినాయకుడు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వినాయకుడికి కూడా కలర్ అయితే టోటల్ అయితే అయిపోయిందన్నమాట. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 8 ఫీట్స్ లోపైతే ఉంటాడన్నమాట. 8-8.5 లోపైతే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు దుర్గామాత అయితే ఉంటదన్నమాట. మనకు ఫ్రేమ్‌కొచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సైడ్‌లకి సింహాలు అయితే వచ్చినాయి. పంచొచ్చేసి రెడ్ కలర్ అయితే ఏసిరన్నమాట డిఫరెంట్‌గా. మనకు యెల్లో కూడా క్లాత్ టైప్ అయితే వచ్చేసింది. మనకు కండువ కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి అమ్మవారికి కూడా మనకు గోల్డ్ వర్క్ అయితే ఏసిరన్నమాట. గాజుల గిన్నె వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి అమ్మవారికి కూడా శారీ టైప్ వచ్చేసి మనకు రియల్ క్లాత్ అన్నమాట. ఇక్కడ మన హెయిర్‌కి అయితే ఇంకా టోటల్ అయితే కలర్ అయితే అవ్వలేదు. ఇంకా బ్లాక్ అయితే వస్తదన్నమాట. ఇక్కడ వినాయకునికి కూడా వచ్చేసి చూడండి బాడీ కలర్ వచ్చేసి కూడా మనకు కలరింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకు వినాయకుడు వచ్చేసి చూడండి మట్టి గణేష్‌తోనైతే ఇంత పర్ఫెక్ట్‌గా అయితే మన కామరేలో చేయడం అయితే హైలైట్ అన్నమాట. ఇంతవరకు మన చుట్టుపక్కల కూడా ఎక్కడనైతే లేదన్నమాట. ఇలా మట్టి గణేష్‌లు ఇంత నీట్‌గా ఫినిషింగ్ అయితే ఇచ్చే గణేష్‌లు వచ్చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్‌లు అయితే మొత్తం చూసారు కదా! ఈ గణేష్‌లు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి.